పాకిస్తాన్ అబద్ధాలు చెప్పడంలో, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో వాళ్లను మించిన వాళ్ళు లేరు. వాళ్ల మీడియా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే జరగని దాన్ని జరిగినట్టుగా, కలలో కూడా ఊహించిన దాన్ని నిజమన్నట్టుగా ప్రచారం చేస్తాయి. అలాంటి ఒక పెద్ద అబద్ధాన్ని భారతదేశం ఒక్క ఫోటోతో ఎలా బద్దలు కొట్టిందో చూస్తే మీకు నవ్వు ఆగదు. కొన్ని నెలల క్రితం మన భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు పాకిస్తాన్ మీడియా ఒక పెద్ద కథ అల్లేసింది. భారతదేశానికి చెందిన ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం, దాన్ని నడుపుతున్న మహిళా పైలట్ శివాంగి సింగ్ ను బందీగా పట్టుకున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లతో తెగ హడావిడి చేశారు. కట్ చేస్తే అదే శివాంగి సింగ్ మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కలిసి అంబాలా ఎయిర్ బేస్ లో నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు మన రాష్ట్రపతికి రాఫెల్ యుద్ధ విమానం గురించి గర్వంగా వివరిస్తూ కనిపించారు. పాకిస్తాన్ ఏ పైలట్ నైతే మేం పట్టుకున్నామని గొప్పలు చెప్పుకుందో ఆ పైలట్ మన దేశంలో మన రాష్ట్రపతి పక్కన నిల్చుని వాళ్ల ఫేక్ న్యూస్ ను ఒక్క ఫోటోతో చంపపెట్టులా కొట్టారు. దీన్ని బట్టి అర్థమవుతోందా పాకిస్తాన్ ట్రోలింగ్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో? వాళ్లు అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉంటే మనం ఆ అబద్ధాలకు వాళ్లకే రివర్స్ లో పంచిస్తాం. ఈ డిజిటల్ స్ట్రైక్ గురించి మీకేమనిపించింది? పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఫోటో చూసి గర్వపడితే వీడియోకి ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి. జై హింద్.